నమస్తేనే. నమస్తే నా చెప్పాలి. ఏం పేరే? సుధాకర్ నా పేరు. ఎట్లుంది సమ్మర్ గిరాకీ? బేకరీ గిరాకీ ఏమైనా ఉందా? ఏమైనా తగ్గిందా? తగ్గింది బాగా. తగ్గిందా అన్న? ఓకే, కొద్దిగా ముందడికి రావన్నా. ఓకే, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 100 రోజులు అయింది కదా, ఎట్లుందన్న పరిపాలన? ఏం మామూలుగానే అనిపిస్తుంది అంత అయితే. ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకోరు అప్పుడు మార్పు కంటే ముందు? ఎక్కువ అంటే మామూలుగా అనుకున్నాం కానీ అనుకున్నంత కూడా లేదు. లేదా? అంటే వాళ్ళు పదే పదే ఏం చెప్తారు అంటే 10 ఏళ్ళు కొంత విధ్వంసం జరిగింది కదా, కోలుకొని కొంత టైం పడుతుంది, ఒక్కొక్కటి నెరవేరుస్తాం కదా అంటా ఉన్నారు. పబ్లిక్ ఏమైనా ఇబ్బంది పడుతురా ఈ గ్యాప్లో? పబ్లిక్ అయితే ఇబ్బంది 100% పడుతుండ్రు. కాకపోతే పబ్లిక్ కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. వీళ్ళు కూడా కొన్ని అనుకున్న దానిలో తొందరగా చేసినామని కొన్ని చెప్తుండ్రు కానీ అది కరెక్ట్ అయితే లేదు. ఇంకా ఇప్పుడు ఏమేమి వస్తున్నాయి 6 గ్యారెంటీలలో? ఏమేమి అమలు అవుతున్నాయి? మనకంత ఐడియా లేదు వాటి గురించి. సిలిండర్ కూడా రావట్లేదు ఇంకెవరికి. 200 యూనిట్లు ఉచిత కరెంట్ వస్తుందా? ఏమో మనం లేదు, మనకు క్లారిటీ వస్తుంది అంటారు కొంతమంది అయితే. ఓకే, ఇప్పుడు మీకు స్పీకర్ కదా ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్, ఆయననా వస్తాడా? అందుబాటులో ఉంటాడా? ఎప్పుడైతే ఉన్నాడు ఆయన అయితే ఇప్పుడు వచ్చినప్పుడల్లా కలిసిపోతున్నా అందరికి. ఓకే, సరే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, నాకు కొన్ని రోజులు టైం ఉంది. అటు ఇటు ముగ్గురు ఉన్నారు. కొండయ్య విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నారు. సో ముగ్గురులో ఎవరు బెస్ట్ అని మీరు అనుకుంటారు? ఏమన్నా మనకంత తెలియదు రాజు. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారన్న? మేమైతే కాంగ్రెస్ అనుకుంటాం. కాంగ్రెస్, రంజిత్ రెడ్డి. ఓకే, ఈయన పార్టీ మారింది కదా, సో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడేమో రంజిత్ రెడ్డి వద్దనుకున్నారు, ఈయన పార్టీ మారంగానే మళ్ళీ రంజిత్ రెడ్డికి ఓటేద్దాం అనుకుంటారా మీరు? అవును, పార్టీ మారింది కానీ కాంగ్రెస్కి వేసినాం ఎప్పటికైనా మేము. ఇప్పటికైనా కాంగ్రెస్ ఇప్పుడు కూడా అది ఎంపీ కూడా కాంగ్రెస్. ఓకే, సో చాలామంది బేకరీకి వస్తుంటారు కదా, ఎవరైనా మీతో కూడా మాట్లాడతారు కదా పొలిటికల్గా, ఏమనుకుంటారు? సెంట్రల్లో బీజేపీ ఉండాలని కొంతమంది, బీజేపీ ఉండాలని ప్రతి ఒక్కరు అదే అంటున్నారు. అదే అంటారు. ఓకే, ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ ఉంటేనే బాగుంటుందని చాలా మంది ఆలోచిస్తుంటారు ఆ విషయంలో. సరే, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ కోటేసి అంటారు కదా, ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది సెంట్రల్లో? ఏమో చెప్పలేము, మూమెంట్ ఎట్లుంటుందో. ఓకే, రైట్.